వేర్ ఈజ్ మహేష్ బాబు. ఈరోజు మనం మహేష్ బాబు గారు ఎక్కడున్నారో వెతికే కార్యక్రమం చేపట్టాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రండి నాతో పాటు కలిసి వెతుకుదాం. సార్, మీకేమైనా తెలుసా మహేష్ బాబు గారు ఎక్కడున్నారో? ఓ, మీకు తెలీదా? పోనీ కేఏ పాల్ గారిని అడుగుదాం, ఆయనకేమైనా తెలిసేమో. బాలకృష్ణ గారు తెలుసా? తెలీదండి. మీకు కూడా తెలీదా? సార్ మోహన్ బాబు గారు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. తెలిస్తే తెలుసని చెప్పాలి, లేదా తెలియదని చెప్పాలి. అంతేగాని ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటండి? సర్లే, మన సునీల్ గారిని అడుగుదాం. సార్ మీరైనా చెప్పండి, ఎవరూ తెలియదు అంటున్నారు. అయ్యయ్యో పర్లేదండి, మీకు తెలియకపోతే మేమే వెతుక్కుంటాం, మీరు అలా ఏడవకండి. అదేంటి, మహేష్ బాబు గారిని మొన్నే కదా గుంటూరు కారంలో చూసాం అనుకుంటున్నారా? నేను మాట్లాడేది ఆ మహేష్ బాబు గారి గురించి కాదండి. మనం మన చిన్నప్పటి నుంచి ఏ మహేష్ బాబు గారిని అయితే చూసి ఆయనకి ఆయన మూవీస్ కి ఫ్యాన్స్ అయిపోయామో ఆ మహేష్ బాబు గారి గురించి. అర్థం కాలేదా? ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అని చెప్పి మన చేత థియేటర్స్ లో విజిల్స్ వేయించాడే ఆ మహేష్ బాబు గురించి. పండుగాడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు నేనే. గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ని చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు అని బాజీరెడ్డికి కాల్లోనే కోల్డ్ వార్నింగ్ ఇచ్చాడే ఆ మహేష్ బాబు గారి గురించి. 1.5 ఇస్తున్నావయ్యా, కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. కలేజా మూవీలో తన కామెడీ టైమింగ్తో మనల్ని నాన్ స్టాప్ గా నవ్వించాడే ఆ మహేష్ బాబు గురించి. వన్నేనొక్కడనే మూవీలో ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ తో మన కంట తడి పెట్టించాడే ఆ మహేష్ బాబు గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే ద రిస్క్ టేకర్, ద పాత్ బ్రేకర్, ద వింటేజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి. ఇప్పుడు మనం చూస్తున్న మహేష్ బాబు గారు అసలు మహేష్ బాబు గారే కాదు, ఆయన వేరే. ఒకప్పుడు ఆయన మూవీ చాయిసెస్ వేరే, ఆయన స్క్రిప్ట్ సెలక్షన్స్ వేరే. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. మన జనరేషన్ బిగ్ స్టార్స్లో మోస్ట్ వర్స్టైల్ ఫిల్మోగ్రఫీ ఉన్న యాక్టర్ ఎవరంటే అది అన్డౌటెడ్లీ మహేష్ బాబు గారు అని చెప్పొచ్చు. ఆయన ట్రై చేసిన డిఫరెంట్ జానర్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవ్వరూ చేయలేదు. కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏ ముహూర్తాన కొరటాల శివ గారు మహేష్ బాబు గారితో శ్రీమంతుడు సినిమా స్టార్ట్ చేశారో, ఆ సీరియల్ని జనాలు ఎందుకు హిట్ చేశారో తెలియదు. కానీ అప్పటి నుంచి మహేష్ బాబు గారు తన ఫిలిం చాయిసెస్ని, స్టోరీ సెలక్షన్ని కంప్లీట్గా మార్చేశారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఆమె అడుగుపెట్టిన క్షణం నుండి మా జీవితాలు మాత్రం తలకిందులయ్యాయి. He scares me more. తన ఎవ్రీ మూవీలో ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అసలు మెసేజ్ లేకపోతే నేను సినిమా తీయను అన్నట్టు కంకణం కట్టుకుని కూర్చున్నారేమో అనిపిస్తుంది. అంటే ఏంది, ఎందుకు నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. మూవీలో మెసేజ్ ఇవ్వడం తప్పు కాదు, కానీ మెసేజ్లు ఇవ్వడం కోసమే మూవీస్ తీయకూడదు. అలా చేస్తే చూసే వాళ్ళకి వీడేంట్రా బాబు ఏసీ థియేటర్లో కూర్చోబెట్టి మరీ మన డబ్బులు తీసుకుని మనకే క్లాస్ పీకుతున్నాడు అనిపిస్తుంది. ఫ్యాన్స్కి కూడా ఒక మొనాటినీ వచ్చేసింది మహేష్ బాబు గారిని అదే సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్లో చూసి. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఫ్యాన్స్ మహేష్ బాబు గారికి సోషల్ మీడియాలో ఓపెన్గా లెటర్స్ రాసే వరకు. ఒకప్పుడు రిస్క్ అంటే నాకు రస్క్ తిన్నట్టు అనేలా సినిమాలు తీసే మహేష్ బాబు గారు ఇప్పుడు ఇలాంటి డైలీ సీరియల్స్ ఎందుకు తీస్తున్నట్టు? సింపుల్, దానికి రీజన్ మన తెలుగు ఆడియన్సే. ఆయన రిస్క్ తీసుకుని డిఫరెంట్ సినిమాలు ట్రై చేసినప్పుడు వాటిని ఎంకరేజ్ చేయకుండా ఫ్లాప్ చేశారు. ఇప్పుడు ఆయన పూర్తిగా రిస్కులు తీసుకోవడమే మానేశారు. అలా అని చెప్పి కంప్లీట్గా ఆడియన్స్దే తప్పు అనడానికి కూడా లేదు. ఎందుకంటే మహేష్ బాబు గారు తన కెరియర్ స్టార్టింగ్లో డిఫరెంట్ ఫిలిమ్స్ చేసినప్పుడు ఆ మూవీస్ని హిట్ చేసింది కూడా మన తెలుగు ఆడియన్సే కదా. ఒక మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అవడానికి రీజన్స్ ఎన్నో ఉండొచ్చు. ఒకప్పుడు ఆయన రిస్క్ చేసినప్పుడు హిట్ చేసి ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు ఫ్లాప్ చేస్తున్నారు అంటే నిజంగానే ఆ మూవీస్లో ఏదో ఒక ఫ్లాస్ ఉండుంటేనే కదా చేస్తారు. అఫ్ కోర్స్ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఉంటాయనుకోండి మధ్యలో అక్కడ ఇక్కడ. ఒక్కోసారి ఒక జెన్యూన్ గుడ్ ఫిలిం కూడా వేరియస్ రీజన్స్ వల్ల ఫ్లాప్ అవ్వచ్చు. మహేష్ బాబు గారి కెరియర్ బిగినింగ్ స్టేజ్లో కూడా ఆయన డిఫరెంట్గా ట్రై చేసిన కొన్ని మూవీస్ ఫెయిల్ అయ్యాయి. అలా అని చెప్పి అప్పుడు ఆయన రిస్క్ తీసుకోవడం మానేలేదు. మరి అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది? మహేష్ బాబు గారు అప్పుడు తన కెరియర్ బిల్డింగ్ స్టేజ్లో ఉన్నారు. అంటే అప్పటికి తనని తాను ఒక స్టార్గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. అప్పుడు ఆయనకు తెలుసు ఇప్పుడు నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత పెద్ద రివార్డ్ వస్తుందని. అండ్ ఆ ఏజ్లో ఆయనది అప్పుడు ఉడుకు రక్తం కాబట్టి న్యాచురల్లీ మోర్ నెంబర్ ఆఫ్ రిస్క్స్ తీసుకున్నారు. అప్పుడు ఆ స్టేజ్లో ఆయన మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన ఎవరికీ ఆన్సరబుల్ కాదు, ఆయనకి ఆయన ప్రొడ్యూసర్స్కి తప్ప. కానీ ఒక్కసారి ఒక స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత
ఫ్యాన్స్కి వాళ్ళకి ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి న్యాయం చేయాల్సి వస్తుంది. ఆయన తీసే ప్రతి మూవీతో ఫ్యాన్స్కి ఎలా హిట్ ఇవ్వాలి అని ఇమ్మెన్స్ ప్రెషర్ ఉంటుంది. అండ్ ఆయన తన మూవీస్ రిజల్ట్ని చాలా పర్సనల్గా తీసుకుంటారు. ఎందుకంటే మహేష్ బాబు గారు స్వతహాగా ఒక ఇంట్రోవర్ట్ కాబట్టి. జనరల్లీ ఇంట్రోవర్ట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కానీ లోపల మాత్రం చిన్న విషయాలకు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. యాజ్ ఏ సర్టిఫైడ్ ఇంట్రోవర్ట్ మై సెల్ఫ్ ఇది ఫ్యాక్ట్ అని చెప్పి నేను కన్ఫర్మ్ చేయగలను. కాబట్టి ఆయన మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని ఇంపాక్ట్ మహేష్ బాబు గారి పైన చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయన రిస్క్ చేసి తీసిన డిఫరెంట్ మూవీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఫ్లాప్ అయ్యేసరికి ఆయన బాగా ఫీల్ అయి ఉంటారు. అందుకే అప్పటి నుంచి రిస్క్ తీసుకోవడం మానేశారు. సేఫ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. దానికి తోడు శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి మూవీస్కి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మూవీస్ తీశారు అని అప్రిషియేషన్ రావడం వల్ల ఇక అన్నీ అలాంటి మూవీసే తీయడం స్టార్ట్ చేశారు. బట్ ఆయన్ని సూపర్ స్టార్ని చేసింది ఆయన రిస్క్ తీసుకుని చేసిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ అనే విషయం మర్చిపోయారు. దాంతో ఆయన మూవీస్లో ఒక శాచురేషన్ వచ్చేసింది. ఫైనల్గా ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుని గుంటూరు కారంతో ఒక మాస్ కమర్షియల్ మూవీతో తన 100% ఇచ్చి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నారు. కానీ మన గురూజీ గారు తన గ్రౌండ్ బ్రేకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రైటింగ్తో, ఇంతకుముందు కనీ విని ఎరుగని స్టోరీతో ఫ్యాన్స్ని గుండెల మీద తన్నారు. గురుగారు ఒక్కసారి నేను చెప్పండి. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ హోప్స్ అంతా SSMB 29 మీదే ఉన్నాయి. రాజమౌళి గారు మహేష్ బాబు గారిని ఎలాంటి రోల్లో ప్రజెంట్ చేస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత నుంచైనా మహేష్ బాబు గారు తన రూట్ మారుస్తారా, లేక బ్యాంక్ అంటే దేవాలయం, స్కూల్ అంటే సచివాలయం అని టార్చర్ చేస్తారా చూడాలి. బ్యాంక్ అంటే టెంపుల్. పూర్వకాలంలో మనుషులు కష్టపడి సంపాదించిందంతా దోపిడీ దొంగలకు భయపడి ఇళ్లలో కాకుండా గుళ్ళో దాచుకునేవాళ్ళంట. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. అదండి మ్యాటర్. మహేష్ బాబు గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.